క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? చాలా సంతోషం. ఈరోజు మేము ఒంగోలులోని జివెట్ ప్రార్థనా కొండ మీద ఈ చిన్న వీడియో తీయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఒంగోలులో హిస్టారికల్ ప్లేస్ ఇది. జివెట్ దొరగారు ప్రార్థనతో ఇక్కడ కన్నీటి ప్రార్థన చేసి ఒంగోలులో గొప్ప పరిచర్య ప్రారంభించారు. చాలా చారిత్రాత్మకమైన ప్రదేశం ఇది. ఒంగోలు అంతా చూడొచ్చు, మీరు ఇక్కడి నుంచి ఒంగోలు అంతా కూడా చూడొచ్చు. చాలా దొరగారు, జివెట్ దొరగారు కన్నీటి ప్రార్థన ఫలితం ఇక్కడ పరిచర్యలు. చాలా సంతోషం అండి. మరి హిస్టారికల్ ప్లేస్లో నేను కూడా ఒంగోలుని పుట్టాను. దేవుని మహాకృపను బట్టి పరిచర్య నిమిత్తం వినుకొండలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు కూడా ప్రభు మనల్ని నడిపించాడు. ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ వీడియో చేయటానికి కూడా కృప చూపించాడు. ఈరోజు సామెతల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. తొలగిపోతున్నారు ఈనాడు విశ్వాసులు, దేవుని బిడ్డలు విశ్వాస జీవితంలో తొలగిపోతున్నారు. చూడండి, చాలామంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనుచున్నారు కదండి. విశ్వాసం నుండి తొలగిపోయేవారు కొందరున్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, తొలగకుడి, తొలగకుడి. ఈరోజు శుభవచనం, తొలగిపోవద్దు కదండి. తొలగిపోకూడదు. వేటి నుంచి తొలగిపోకూడదు? ఒక 2-3 విషయాలు మీకు బైబిల్లో దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి మాట, మన విశ్వాసము నుండి మనం తొలగిపోకూడదు. విశ్వాస జీవితం ఏంటి? మన విశ్వాసం, యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాప నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఇది మన విశ్వాసం. మన విశ్వాసం నుండి మనం ఎన్నడూ తొలగిపోకూడదు. మరొక మాట చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఇక్కడ 23వ వచనం నేను చదువుతున్నాను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న నిరీక్షణ నుండి తొలగిపోబాకండి. యేసు ప్రభు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటి మన నిరీక్షణ? యేసు ప్రభువారు ఆయన ఖచ్చితంగా మరలా వస్తాడు. ఆయన రాకడలో ఆయనందు విశ్వాసం ఉంచి మరణించిన వారందరూ తిరిగి లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిన మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోపడదాం. సదాకాలం ప్రభుతో ఉంటాం. ఈ గొప్ప నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. ఈ నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. చూసారా? విశ్వాసం నుండి తొలగిపోకూడదు, నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. ప్రభువులో మనకివ్వబడిన చక్కటి నిరీక్షణ, ఆ నిరీక్షణ నుండి దేవుని బిడ్డలకు మనం తొలగిపోకూడదు. 3వ మాట చూడండి, ప్రసంగి గ్రంథం, చాలా అద్భుతమైన మాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఉద్యోగం నుండి, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య నుండి, దేవుడు నీకు ఇచ్చిన పని నుండి తొలగిపోకము. ఎవరు నీ మీద కోపడ్డారా? చాలాసార్లు ఉద్యోగాల్లో వారు కోపడ్డారు, నా పై అధికారులు కోపడ్డారు అని చాలామంది వారున్న స్థితిలో నుండి వారు తొలగిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓర్చుకోండి, యేసయ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు మీ జీవితంలో మీరు ఎంత ఓర్చుకుంటారో
ప్రభు ఓర్చుకున్న వారికి పెద్దలు అంటారు కదా, ఓరుగలంత పట్టణం ఉందని. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. నా పై అధికారులు నా మీద కోపడ్డారండి, నేను ఎంత చేసినా వాళ్ళకి నష్టం లేదండి, వాళ్ళు నన్ను ఇట్లా అంటున్నారండి అట్లా అంటున్నారు, అస్సలు అనుకోబాకండి. నీ ఉద్యోగం నుండి మీరు తొలగిపోబాకండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగకుండా చేస్తాం. కాబట్టి తొలగిపోకుడి, దేవుని వాక్యం నుండి తొలగిపోబాకండి, విశ్వాసం నుండి తొలగిపోబాకండి, నిరీక్షణ నుండి తొలగిపోబాకండి. ఆఖరిగా మీ ఉద్యోగం నుండి, దేవుడు మీకు ఇచ్చిన స్థితి నుండి, కుటుంబాల నుండి, మీరు చేస్తున్న పనుల నుండి తొలగిపోకుండా ప్రభు కోసం నమ్మకంగా జీవించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు శుభవచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై స్తోత్రాలు. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో నుంచి, నా కుమారుడా, ఈ ఉపదేశం, ఈ వాక్యం నుండి తొలగిపోకము. ప్రభా, మీ వాక్యము నుండి మేము తొలగిపోకూడదని, నిరీక్షణ నుండి, విశ్వాసం నుండి తొలగిపోకూడదని, మాకిచ్చిన బాధ్యతల నుండి తొలగిపోకూడదని అయ్యా ఈరోజు సూటిగా మాట్లాడిన మీ మాటను బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరైతే అయ్యా లైవ్ చూస్తున్నారో, వారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి, క్షేమాన్ని దయచేయండి. హాస్పిటల్లో, ఐసీయూలు ఎంతమంది రోగులుగా ఉన్నారు, ముట్టి బాగు చేయండి అయ్యా. మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుగు బిడ్డలు మిక్కిలి దీవించండి. చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులను దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుని బిడ్డలను దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో, యేసు నామములు వారి గర్భములు తెరవబడును గాక. తండ్రి, సహాయం దయచేయండి. అలాగే ప్రభా తండ్రి, నాయన, మీ కార్యాలు జరిగించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఎవరైతేనైనా మరి ఆయా సమస్యలతో ఉన్నారో, వారి సమస్యలు పరిష్కరించి నెమ్మది దయచేయండి. ఇదిగో నేను జీవెట్టు కొండ మీద ఈ ఒంగోలు పట్టణం కొరకు, జీవెట్టు ప్రార్థనా మందిరం కొరకు, జీవెట్టు సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డల పరిచర్యను దీవించండి. సేవ చేస్తున్న సేవకులను దీవించండి. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. మా ఒంగోలు ప్రాంత ప్రజలను దీవించండి అయ్యా. ఇంకా ఈ ప్రాంతంలో ఎవరైతే రక్షణ పొందలేదో వారందరినీ కూడా మీ రక్షణలోకి నడిపించి గొప్ప ఉద్యోగం దయచేయమని దైవజనుడు జీవెట్టు దొరగారి కన్నీటి ప్రార్థన ఫలితం ఇక్కడ పరిచర్యలు తండ్రి అయ్యా. ఆ సేవకుని కుటుంబాలను కూడా మీరు దీవించమని, మేము కూడా ఆ రీతిగా కష్టపడి ఒక దర్శనంతో, భారంతో పరిచర్య చేసి మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు, సేవకులకు, ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘాల కుటుంబాలకు పరిశుద్ధాత్మ దేవుని కృప, ఆయన సన్నిధి ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ చక్కగా వేల మంది కూర్చొని ఈస్టర్ పండగకి ప్రభుని ఆరాధన చేస్తారు. గొప్ప ప్రార్థన కొండ, జీవెట్టి దొరగారి ప్రార్థన ఫలితం ఇక్కడ పరిచర్యలు. దేవుడు అంత గొప్ప పరిచర్యలుగా, అంత గొప్ప విస్తరణతో మన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యను కూడా మిక్కిలి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.